నా వెయిట్ ముందు వచ్చేసి 87 ఉండే. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 71, 16 కేజీస్ తగ్గిన. నా పేరు వచ్చేసి జీవన్. సో నేను హైదరాబాద్ లో నుండి, కానీ రైట్ నౌ ఐమ్ స్టేయింగ్ ఇన్ కెనడా. ప్రెసెంట్లీ కెనడాలో అయితే నేను సాఫ్ట్వేర్. సో బేసిక్లీ నాకు వచ్చేసి 27 years. రీసెంట్లీ నాకు ఒక 3 months బ్యాక్ వచ్చేసి నాకు సడన్లీ ఒక్కసారి ఊపిరి తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. మొత్తం కడుపంతా గ్యాస్ట్రైటిస్ లాగా అనిపించి ఇంతకన్నా మంచిదని నేను బ్లడ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే నాకు కొలెస్ట్రాల్ వేరే లెవెల్ అయి ఉండే. ఎల్డిఎల్ హెచ్డిఎల్ రెండు కలిపి మనకి 5.2 ఉండాలి, కానీ నాకు వచ్చేసి ఏంది 7.36 ఉంది. ఏం తినాలో తెలియక జస్ట్ నేను ఓన్లీ సలాడ్స్ మాత్రమే తిన్నా. సరే, ఇంత కష్టంగా చేస్తున్నా కదా, బెటర్ ఒక మంచి గైడ్ చేసే వాళ్ళని తీసుకొని చేద్దామని అప్పుడే నేను అశ్లేష అని అడిగితే తను చెప్పింది నాకు ఇట్లా తెలుసు, నాకు కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు నేను వాళ్ళతోనే వెళ్ళిన, డెఫినెట్లీ నాకు వర్కౌట్ అయ్యింది, నీకు కూడా అవుతుంది చూడు ఒకసారి ట్రై చేయి అంటే అప్పుడు నేను సుప్రియకి మెసేజ్ చేసిన. దాని తర్వాత తను నన్ను గైడ్ చేసింది. ఆ డైట్ ప్లాన్ లో వచ్చేసి చాలా సింపుల్ గా, అంటే నార్మల్ నీ కిచెన్ సెటప్ లేకపోయినా కూడా చేసుకునేటట్లు. నేను దాని తర్వాత మళ్ళీ సుప్రియకి నేను నా రిపోర్ట్స్ కూడా పంపించిన ఫస్ట్. దాని తర్వాత 3.5 ఉండాల్సిన బ్యాడ్ కొలెస్ట్రాల్ అది వచ్చేసి మళ్ళీ 2.4 కి అయింది, అంటే కంట్రోల్లోకి వచ్చింది. టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి 5.2 ఉండాల్సింది, ఇప్పుడు నాకు 3.8, అంటే అప్రాక్సిమేట్లీ 4 కి దగ్గరలో ఉంది. సో మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. అంటే నేను పోయేది కరెక్టా రాంగా అనేది ఆ రిజల్ట్స్ బట్టి, దాన్ని బట్టి నాకు అనిపించింది ఓకే అంత సెట్ కరెక్ట్ పోతుందని. సో ఆ గైడెన్స్ ఇక్కడ నాకు ఫిట్ అయ్యి